విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మనందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, దైవజ్ఞ డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడానండి. మీకు అలాగే మన విన్భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది? ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవనామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది. క్రోధి, అలాగే విశ్వావసు, పరాభవ, ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ 60 సంవత్సరాలని కూడా. అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజో, ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి. ఆ పేరులో ఆంతర్యం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం పరాభవ. పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు, పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రహస్థితి మరి ఎలా ఉండబోతుంది గురువుగారు? ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే. అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు 3 రాశుల్లో సంచారం చేస్తే, ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది, మిథునంలో గురుడు ఉంటారు. సంవత్సరం ప్రారంభం అంటే మార్చి 19 దగ్గర నుండి జూన్ 2 వరకు మిథునంలో గురుడు. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు కర్కాటకంలో గురువు. అక్టోబర్ 30 నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు. దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే, 3 రాశుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు. ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి, ఒకేసారి ధరలు పెరిగిపోవడము, ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము, ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడము, ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం, ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం, వెనక్కి వచ్చేయడం, ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం, వెనక్కి వచ్చేయడం, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు. పెద్ద మార్పు ఏమిలా, ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మీనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. రాహువు మారబోతూ ఉన్నారు. రాహువు కుంభం నుండి డిసెంబర్ నెలలో 8వ తారీఖున మకరంలోకి వస్తారు. మకర రాశిలో ఉండేటువంటి రాహువు మంచివారే కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం. అలాగే ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు, ఉగాది నుంచి కొత్త సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 12వ స్థానమందు రజతమూర్తి, తదుపరి జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. సంవత్సరం అంతా శనేశ్వరుడు 9వ స్థానమందు రజతమూర్తిగానే సంచరించబోతూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు 8, 2వ స్థానాల్లో డిసెంబర్ 8వ తారీఖు వరకు తామ్రమూర్తులుగాను, తదుపరి అంటే డిసెంబర్ 8 దాటిన తర్వాత 7, 1 స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఈ మూర్తిత్వాలన్నీ ఏం చేస్తాయంటే ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. సువర్ణమూర్తి కానీ, రజతమూర్తి కానీ, తామ్రమూర్తి కానీ, లోహమూర్తి కానీ. సరే, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి పరిస్థితి చూస్తే అష్టమ శని యొక్క దోషాన్ని గత సంవత్సరం పోగొట్టుకున్నారు. ఈ సంవత్సరంలో అష్టమ రాహువు దోషాన్ని కర్కాటక రాశి వారు పోగొట్టుకుంటారు. రాహువు అష్టమంలోంచి వెళ్ళిపోయి సప్తమంలోకి సంచారాన్ని డిసెంబర్ నుండి ప్రారంభం చేస్తారు. అలాగే శనేశ్వరుడు 9వ స్థానంలోనే ఉన్నారు. గురుడు మాత్రం 12, 1, 2 స్థానాల్లో కూడా ఈ సంవత్సరంలో సంచారం ఉన్నది. గమనిస్తే అక్టోబర్ 31 దాటాక గురుని యొక్క సంచారం 2వ స్థానంలో కొంతకాలం ఉన్నది. కాబట్టి 3 రాశుల్లో గురుడు సంచరిస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితమే. ఇక్కడ శని కానీ రాహువు కానీ యోగించేటువంటి స్థితిగతులు ఏవి కూడా కనబడ్డంలా. ఎందుకంటే 9వ స్థానంలో శని అటు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పెడతారు, లేదా ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో కొంతమంది ఏమంటే మాకు పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయో మా చేతికి వస్తాయా రావా అని చాలామంది అడుగుతూ ఉంటారు.
అటువంటివి ఏమన్నా కోర్టుల్లో చిక్కుకున్నా లేదా ఎవరి దగ్గర నుండి మీకు ఆస్తి రావాలన్నా శనేశ్వరుడు 9వ స్థానంలో ఉండడం వల్ల అవి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు ఆయన. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహు 4 కాళ్ళ జంతువుల వల్ల, లేకపోతే ఏమైనా విషపూరితమైనటువంటి క్రిముల వల్ల, లేదా విషపూరిత ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, లేదా ఏదైనా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి రాహు అష్టమంలో కారణమవుతారు. అలాగే 12వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహము శుభమూలకో వ్యయశ్చైవ స్థాన భ్రంశాన్ని కూడా ఆయనకు కారణమవుతాడంటే ఏదైనా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగరీత్యా ఏదైనా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడము, లేదా ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళవలసి రావడము, లేదా వేరే దేశంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి అక్కడ ఇంటర్నల్గా వేరే వేరే దేశాలకి వెళ్ళవలసి రావడం, ఇలా ఏదైనా సరే స్థానచలనానికి గురుడే కారణమవుతారు. కాబట్టి గత సంవత్సరంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ 31 వరకు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగపరంగా వాటి పరంగా కర్కాటక రాశి వారికి కొంత టైట్ అవుతుంది. కారణం ఏంటి అంటే మీ మీద చెడు చెప్పేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మీరు చెప్పేటువంటి మాటని విశ్వసించడానికి అవకాశం ఉండదు. ఎవరు మీరు చెప్పే మాటని నమ్మకపోవడం సరికదా మీకు చెడుగా మాట్లాడుతూ ఉంటారు మీ మొహం మీదే. అది మిమ్మల్ని కొంత మానసికంగా బాధపెడుతుంది. ప్రత్యేకించి డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అధికంగా ఉన్నది. దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు చేయడం వలనో, లేదా లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు కానీ వాహనాలను కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఈ గ్రహాలు ఇచ్చే దోషాలని మనం పాజిటివ్గా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ నెల 30వ తారీఖు దాటిపోయిన తర్వాత కొంతకాలం పాటు గురుబలం వస్తోంది. మీరు చూడండి, ఎడారిలో మనకి నీళ్లు దొరికినట్టు ఈ సంవత్సరంలో గురుబలం రావడం అక్టోబర్ 30 దాటిన తర్వాత కొన్ని నెలల పాటు మీకు అంత అమృతతుల్యమైనటువంటి కాలము. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ కానీ, మీటింగ్స్ కానీ, ట్రావెల్స్ కానీ ఏది మీరు ప్లాన్ చేసుకోవాలి అన్నా అక్టోబర్ 30 నుండి మీరు ప్లాన్ చేసుకోవాలి. 1 నెల 2 నెలల పాటు గురుని యొక్క బలం 2వ స్థానమందు ఉంటుంది. మీకు ఈ సంవత్సరంలో ఏదైనా మంచి జరిగినా అప్పుడే జరుగుతుంది. అక్టోబరు, నవంబర్, డిసెంబర్లోనే ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది. మరలా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉగాది, మరలే కొత్త ఉగాది లోపల ఉండేటువంటి పరిస్థితులు కొద్దిగా టైట్ అవుతాయి. ఎందుకు? మరలా గురుడు జన్మరాశిలోకే వచ్చేస్తారు. కాబట్టి ఈ విషయాలని కర్కాటక రాశి వారు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో ఖర్చు కనబడుతోంది, స్థానం మార్పు కనబడుతోంది, ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే శక్తికి మించి పనిచేసేటువంటి స్థితి కూడా ఈ సంవత్సరంలోనే కనబడుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 30 లోపు ఉండేటువంటి వాతావరణం అంతా కొంత గందరగోళంగా కనబడుతూ ఉన్నది. అక్టోబర్ 30 దాటాక భగవంతుడు మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాడు. అందులోనే మీరు ఉద్యోగం మార్పు చేయాలి అన్నా, వాహనం కొనుగోలు చేయాలి అన్నా, లేదా ఇల్లు మారాలి అన్నా, ఉద్యోగం మారాలి అన్నా ఏదైనా అదే టైంని గుర్తుపెట్టుకోండి. ఇదంతా గోచారం. ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగుంటే గనక ఈ రకమైనటువంటి పరిస్థితి నుండి మీరు కొంత బయటపడగలుగుతారు. ఆ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గుతుంది. జాతకంలో ఉన్న దశాంతర దశలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గోచార పరిస్థితులు కూడా కొద్దిగా బాగాలేదు కాబట్టి ఇది మరింత కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం మొత్తం కూడా కొంత పాజిటివ్గా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, అలాగే సంవత్సరం మొత్తం కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్తారా? ముఖ్యంగా గురుబలాన్ని పెంచుకోవడానికి, అష్టమరాహు యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి, శనేశ్వరుడు బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే ఈ సంవత్సరంలో ప్రతి నెలలోనూ కూడా మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంది. అలాగే ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజు, ఆరుద్ర నక్షత్రం రోజు, అంటే 2 రోజుల నెలకి. ప్రతిరోజు మనం రెమెడీ చేయక్కర్లా. నెలలో ఆరుద్ర నక్షత్రం ఒక రోజు, మహాశివరాత్రి ఒక రోజు, ఈ 2 రోజులు కూడా ఏదైనా శివాలయానికి వెళ్ళి చక్కగా ఏదైనా ఒక మంచి ఏకాదశ రుద్రాభిషేకం కానీ లేదా ఏకవార రుద్రాభిషేకం కానీ మీ పేరు మీద చేయించుకోండి. ఏమంటే ఏ ద్రవ్యాలతో చేయించుకోవాలంటే పెద్ద ద్రవ్యాలు ఏమక్కర్లేదు, పంచామృతాలతోటి చేయించుకోండి సరిపోతుంది. ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి రోజున. అలాగే ప్రతిరోజు చదువుకోదగినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. అందులో ప్రధానంగా రుద్ర కవచము అని ఉంటుంది. ఆ రుద్ర కవచం మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. ఆ రుద్ర కవచాన్ని ప్రతిరోజు ఒక్కసారే, పెద్ద ఎక్కువ సార్లు అక్కర్లా, ఒక్కసారి కనుక మీరు పారాయణ చేయగలిగితే అటు శని ఇచ్చేటువంటి దోషము, రాహు ఇచ్చేటువంటి దోషము, గురుని వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉన్నదో దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.